ఈ కన్నెగంటి సర్జన్ రావు, ఇతని వారి పేరు కన్నెగంటి సర్జన్ రావు, ఒక మాజీ జర్నలిస్టు, నాకు పరిచయితులు. ఈ గడవ జరిగిన రోజున నేనే సర్జన్ రావుకే గట్టిగా విజయవాడ గాంధీనగర్లో చెప్పా, చాలా తప్పు చేస్తున్నావు, మహిళల మీద, స్థానిక మాజీ ఎమ్మెల్యే మీద, హోంమంత్రి గారి మీద కూడా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది చాలా తప్పు, దీనికి ఫలితం అనుభవిస్తావు సర్జన్ రావు అని కూడా నేనే వార్నింగ్ ఇచ్చినోన్ని. హోంమంత్రి గారే నందిగాం వచ్చారు, హోంమంత్రి గారు నందిగాం వచ్చారు, హోంమంత్రి గారు సజ్జన్ రావు గారి తల్లి దగ్గరకు పోయారు, ఆ తల్లికి వివరించారు, అక్కడ చాలా బేభత్సం జరిగింది. నేను కూడా అంటుంది అది, అందుకనే సార్ ఇంకో మాట కూడా చెప్తాను, సజ్జన్ రావు గారు అసలు మా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో 2-3 హత్యలు జరిగినాయి. గంటా నవీన్ అని మునగచెర్ల కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక విలేకరిని చంపేశారు, అది ఇంతవరకు ఆచూకీ లేదు. రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ పార్టీ అతనే తెలుగుదేశాన్ని ప్రశంసించాడని పోలీసులు కేసు పెడితే కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసులు అనే గ్రామంలో మరో దళితుడు చచ్చిపోయాడు. చాలా హత్యా సంఘటనలు కూడా ఉన్నాయి. వీటి జోలికి కూడా బోట్లా. ఈ సందర్భంగా మీకు మాట చెప్తాను, మీరు ఇందాక చాలా బేతాల ప్రశ్నలు వేశారు. సాధారణంగా బేతాల కథలో ధర్మరాజు గారు సమాధానాలు చెప్పేవాడు. ఇప్పుడు మన బేతాల ప్రశ్నకి సమాధానాలు దొరికే పరిస్థితి కనబట్లా. నేను ఒక మాట చెప్తాను మీకు వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తే, మాజీ ముఖ్యమంత్రి జెడ్ప్లస్ కేటగిరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తే 24 గంటల్లో బెయిల్ పొందవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంగుళం కోడికత్తి గీస్తే 5 సంవత్సరాల 5 మాసాల వరకు బెయిల్ కాదు కదా, తల్లిదండ్రులు చూసే అవకాశం కూడా ఉండదు, జైల్లోనే ఉండబడును. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజున వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం మారింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగిపోయారు కాబట్టి ఊపిరి దాడుతుంది, కానీ ఖచ్చితంగా ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయటానికే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ, రాళ్ళ పథకాలను అమలు చేశాడు. ఆయన మానసికంగానూ లేదా శారీరకంగా ఆయన బాధ పెట్టి వేధించి, లేకపోతే 53 రోజులు జైల్లో ఎందుకు పెడతాడు? ఆ జైలు జీవితం మనం చూడలేదా? ఇప్పుడు అన్నవరంలో, అనపర్తిలో రాళ్ళదాడి, అమరావతిలో రాళ్ళదాడి, నందిగాంలో రాళ్ళదాడి, ఎర్రగొండపాలెంలో రాళ్ళదాడి, చెప్పుల దాడి, సాక్షాత్ పోలీసు అధికారులు ఉండి భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతుంటే, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఒక ఎస్పీ కాంతిరానటాన పూలు తల్లితే ఆ పూలతో పాటు ఏదో రాయి వచ్చిందని చెప్పేసి నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేసావంటే ఏంటి? మీకు మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరు ఆలోచించండి. జడ్జి గారు నిన్న పోలీసులను అడిగిన ప్రశ్న, రాయి తగిలితే ప్రాణం పోతుందా? ఆయన డౌట్ వచ్చింది. మరి మనము నేను జడ్జిలను గౌరవిస్తా, న్యాయాధిపతులు గౌరవిస్తా, కోర్టులు గౌరవిస్తా. రాయి తగిలితే ప్రాణం పోతుంది అన్నది మరి రాయి తగిలితే అర్థమవుతుంది. మరి నందిగామ కేసులో పోలీసులకు న్యాయాధికారి ప్రశ్న, రాళ్ళదాడి నిందితులకు సొంత పూచీకత్తు బెయిలు, జిల్లా కోర్టుకు అప్పీల్ అవుతుందా పోలీసుల నిర్ణయం? జిల్లా కోర్టుకు పోతున్నారు పోలీసులు, ఏం చేస్తారు? మీకు నిజం ఏంటంటే, నిన్న ఈ జడ్జి గారు సెలవులో ఉన్నారండి. ఈరోజు రామకృష్ణ గారు ఇప్పుడు 307 నిన్ననే పెట్టారు, ఇవాళ పొద్దునే పెట్టడా. ఆయన అది కూడా అడిగాడు, ఎందుకంటే 307 ఇందులో పెట్టారు, 22లో జరిగిన కేసు ఇది మామూలుగా 120B సరిపోతుంది అంటున్నాడు ఆయన. వీళ్ళు 3 బృందాలుగా ఏర్పడి గంగానమ్మ గుడి దాడితే మంగాళమ్మ గుడి దగ్గర, మంగాళమ్మ గుడి దాడితే వాగు దగ్గర రాళ్ళు వేద్దామని పథకం పడ్డారు. ఇది పోలీస్ రిపోర్టు. అది వైసీపీ కార్యాలయం నుంచి 15 మంది వెళ్ళారు. అక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాడు. ఇది పోలీసులు పెట్టిన రిపోర్టు. దీన్ని పరిగణలో తీసుకోకుండా 24 ఏంటి సొంత పూచీకత్తు, మళ్ళీ ఎవరు పూచీకత్తు కూడా లేదు, 25,000 రూపాయలు సొంత పూచీకత్తు ఇచ్చారంటే అంతే అనకూడదు. నాకు న్యాయస్థానాలంటే తప్పలేదు. న్యాయమూర్తులా రాజకీయ మూర్తులా వెంకటకృష్ణ గారు? ఒక పక్కన కోడికత్తిలో నువ్వు 5 సంవత్సరాలు జైల్లో పెట్టావు. మొన్న గనుల శాఖ వెంకటరెడ్డి గారిని 2556 కేసులో బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బాలకోటే గారు మాట్లాడిన కామెంట్స్, బాలకోటే గారు చేసిన కామెంట్స్ అవి ఆయన వ్యక్తిగతం. యా ప్లీజ్. ఇప్పుడు న్యాయాధిపతులని, కోర్టులని గౌరవిస్తాం కాబట్టి చెప్తున్నాము. న్యాయం అందరికీ సమానంగా చట్టం చూడాలి. అది పోలీస్ యంత్రాంగం చూడాలి, న్యాయాధిపతులు చూడాలి, మంత్రులు చూడాలి, ప్రభుత్వం చూడాలి. అది కదా సామాన్యుడికి ఒక విధంగా. అంటే సామాన్యుడి దగ్గరికి న్యాయం నిటారుగా నిలబడి, కలిగినోడి దగ్గరికి వచ్చేసరికి వంకర టింకరగా న్యాయం చక్రాలు తిరిగితే దాన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారనేది కూడా న్యాయమూర్తులు ఆలోచించాలని వినమ్రంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే
పరిస్థితి అంత దయాకరమైన పరిస్థితి. అయినా నేను ఒక మాట అడుగుతాను వెంకటకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంటంటే చట్టం తీసుకునే చర్యలకి? ఒక పోలీస్ యంత్రాంగం ఎఫ్ఐఆర్ సీఎం రాస్తాడా ఏంటి, లేదా డిప్యూటీ సీఎం రాస్తాడా? ఒక ఎస్ఐ రాస్తాడు, డిఎస్పీనో సిఐనో దర్యాప్తు చేస్తాడు.